నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. చూస్తూ ఉండగానే పశ్చిమాసియా మరోసారి నిప్పుల కొలిమిగా మారింది. నెల రోజుల కిందట కుదిరిన శాంతి ఒప్పందం కేవలం ఒక భ్రాంతిగానే కనిపిస్తోంది. కారణం, ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసింది. ఇక వారితో చర్చలు జరపడం సమయం వృధా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. అంతేనా, హర్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి కేంద్రాలపై అమెరికా జరిపిన మెరుపు దాడులు, ఆ వెంటనే బహ్రెయిన్, కువైట్లలోని 85 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడం, ఇవన్నీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మరి ఇస్లామాబాద్ మెమోరాండం ద్వారా వచ్చిన తాత్కాలిక శాంతి ఎందుకు చెదిరిపోయింది? దీని పర్యవసనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్పై ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు, విశ్రాంత సైనికాధికారి, హైదరాబాద్ నుంచి; రాజా కార్తికేయ, ఇరాన్ వ్యవహారాల నిపుణులు, హైదరాబాద్ నుంచి. ముందుగా శ్రీనివాసరావు గారు, జూన్ 17న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ట్రంప్లు సంతకం చేసిన ఇస్లామాబాద్ మెమోరాండం ఇంత త్వరగా విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తోంది? ఒకటండి, నమస్కారం అండి నా ఫెలో ప్యానలిస్ట్ కి, మీకు, మీ ఆడియన్స్ కి. ఒక విషయం స్పష్టం చేయాలి. ఇస్లామాబాద్ మెమోరాండం అనేది ఫైనల్ పీస్ అగ్రిమెంట్ కాదు. ఇది ఒక ఇంటరిమ్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ లేదా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అని మాత్రమే చూడొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం యుద్ధాన్ని వెంటనే ఆపడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ త్వరగా తెరవడం, ఆ తర్వాత 60 రోజుల్లో శాశ్వత ఒప్పందాన్ని చేరుకోవడం. అయితే ఇలాంటి ఒప్పందాలు విజయవంతం కావాలంటే మ్యూచువల్ ట్రస్ట్, వెరిఫికేషన్ మెకానిజం, పొలిటికల్ విల్, ఈ 3 తప్పనిసరి. ఇక్కడ అవే బలహీనంగా ఉన్నాయి. మొదటిది ట్రస్ట్ డెఫిసిట్. అమెరికా, ఇరాన్ మధ్య 4 దశాబ్దాలుగా అవిశ్వాసం కొనసాగుతోంది. రెండవది న్యూక్లియర్ ఇష్యూ. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ మిసైల్ ప్రోగ్రామ్, IAEA ఇన్స్పెక్షన్స్ వంటి కీలక అంశాలపై స్పష్టమైన అంగీకారం లేదు. మూడవది ప్రాక్సీ గ్రూప్స్, హిజ్బుల్లా, హౌతీస్ వంటి ప్రాంతీయ మిత్ర బలగాల కార్యకలాపాలపై విభేదాలు కొనసాగాయి. నాలుగవది మ్యారిటైమ్ సెక్యూరిటీ. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో జరిగిన తాజా దాడులు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. దానికి ప్రతిస్పందనగా అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఇరాన్ వాటిని ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంది. అనంతరం ట్రంప్ కూడా మెమోరాండం ముగిసిందని ప్రకటించారు. నా మిలిటరీ అసెస్మెంట్ ఏమిటంటే, ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ పర్సెప్షన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రియాలిటీ. చాలా కష్టం. అందుకే ఈ మెమోరాండం ఎక్కువ కాలం నిలబడలేదు. రైట్. కార్తికేయ గారు, శాంతి నెలకొంది అనుకున్న తరుణంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధిలో 3 నౌకలపై దాడులు జరగడం వెనుక ఇరాన్ వ్యూహం ఏంటి? ధన్యవాదాలండి. ఇప్పుడు ఇది యుద్ధం ముగిసింది అన్నది ఇన్ఫాక్ట్ ఇది నిజం కాదు. నేను ఇంతకు ముందు కూడా మన ప్రతిధ్వనిలో మాట్లాడినప్పుడు చెప్పాను. ఒక జూలై 15వ తారీఖు లోపల, 20వ తారీఖు లోపల ఇది శాంతి నెలకొంది అన్నది నిజం కాదు. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇది ఒక కేవలం ప్రిలిమినరీ డాక్యుమెంట్, శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మెమోరాండం అనేది. అలాగే కానీ ఇది ఒక విధంగా ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే, ట్రంప్ ఒక రకమైన నెగోషియేషన్ లో కొన్ని టాక్టిక్స్ వాడుతున్నట్టు అనిపిస్తున్నది. అంటే ఇది నిజంగానే ఇది అయిపోయింది, ఇక మేము వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అనేది. ఇది ఆయన ఇంతకు ముందు వేరే చాలా వ్యవహారాల్లో కూడా ఇటువంటి టాక్టిక్స్ చేశారు. ఇది ఒక రకమైన నెగోషియేటింగ్ టాక్టిక్ లాగా అనిపిస్తున్నది. అంటే శాంతి చర్చలు జరగచ్చు, కానీ వేస్ట్ ఆఫ్ టైం. అంటే శాంతి చర్చలు జరుగుతాయి, కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఫార్బిడింగ్ అస్. ఇదేంటంటే అవతల సైడ్ మీద ప్రెషర్ పెంచడానికి. ఇప్పుడు ఇరాన్ వ్యూహం చూస్తే, ఇరాన్ కి ఇప్పుడు పర్టికులర్ గా కువైత్, బహ్రెయిన్ లో 85 స్థావరాలు ఏమీ లేవు నాకు తెలిసి, అమెరికా స్థావరాలు. అందువల్ల వాళ్ళు కూడా ఎగ్జాజరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో వాళ్ళది ఇంకా ఒక బలం ఉంది అని చూపించాలి. ఒమాన్ తో వాళ్ళు చేస్తున్న ఒక నెగోషియేషన్ ఏదైతే ఉందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద, అది అమెరికా రెస్పెక్ట్ చేయాలని. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కువైత్, బహ్రెయిన్ ఈ 2 దేశాల్లో చాలా పెద్ద షియా మైనారిటీస్ ఉన్నాయి.
అందువల్ల ఈ దేశాలు ఇరాన్ కి చాలా ముఖ్యమైనవి. ఈ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉండడానికి వీల్లేదు అని. అందుకనే వాళ్ళు చాలా టార్గెటెడ్ గా కువైత్, బహ్రెయిన్ మీద చేస్తున్నారు. ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ మీద చేయలేదు. ఏ దేశాల మీద చేయలేదు అన్న దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ దేశాల మీద చేయడానికి కూడా ఒక కారణం ఉంది. దిస్ ఇస్ వాట్ దే వాంట్. ఇక్కడ అమెరికా స్థావరాలు వెళ్ళిపోవాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. రైట్ అండి. శ్రీనివాసరావు గారు, దాడులు, ప్రతిదాడులు, వాటి తీవ్రత చూస్తుంటే ఈ ఘర్షణ ఇప్పుడు పరిమిత యుద్ధం దశలోనే ఉందా, లేక పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోందా? నా ఒపీనియన్ లో ప్రస్తుతం ఇది ఇంకా లిమిటెడ్ వార్ పరిధిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే పక్షాల పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ పరిమితంగానే ఉన్నాయి. అమెరికా లక్ష్యం రెజీమ్ చేంజ్ కాదు, ఇరాన్ మిలిటరీ కేపబిలిటీని తగ్గించడం, మ్యారిటైమ్ సెక్యూరిటీని కాపాడడం. ఇరాన్ లక్ష్యం కూడా పూర్తి స్థాయి యుద్ధం కాదు, అమెరికాపై డిటరెన్స్ సృష్టించడం, దేశీయ ప్రజలకు తమ ప్రతిస్పందనను చూపించడం. అయితే 3 అంశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మొదటిది ఎస్కలేషన్ ల్యాడర్. ఒక్కో దాడి తర్వాత ప్రతి దాడి మరింత తీవ్రమవుతోంది. రెండవది మల్టీ డొమైన్ వార్ఫేర్. ఇప్పుడు యుద్ధం కేవలం భూమిపైన కాదు, ఎయిర్ డొమైన్, మ్యారిటైమ్ డొమైన్, సైబర్ డొమైన్, స్పేస్ బేస్డ్ ఇంటెలిజెన్స్, లాంగ్ రేంజ్ ప్రెసిషన్ మిసైల్స్, ఆర్మ్డ్ డ్రోన్స్ అన్నీ ఒకేసారి ఉపయోగిస్తున్నారు. మూడవది మిస్ క్యాలిక్యులేషన్. హిస్టరీ చెబుతోంది ఏంటంటే చాలా పెద్ద యుద్ధాలు కావాలని ప్రారంభించలేదు. ఒక చిన్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఒక తప్పు మిసైల్ స్ట్రైక్, ఒక సివిలియన్ క్యాజువాలిటీ కూడా పరిస్థితిని రీజనల్ వార్ గా మార్చవచ్చు. నా అంచనా ఏమిటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్కలేషన్ చాలా ఎక్కువ, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ ఫుల్ స్కేల్ రీజనల్ వార్ ఇంకా నియంత్రణలోనే ఉంది. ఎందుకంటే అన్ని దేశాలకు కూడా యుద్ధం వల్ల భారీ ఎకనామిక్ కాస్ట్ ఉంటుందని తెలుసు. అది నా ఒపీనియన్ అండి. రైట్. కార్తికేయ గారు, ట్రంప్ హెచ్చరికలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో దాదాపు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ యుద్ధం కొనసాగితే ముడి చమురు ధరలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ ముడి చమురు ధరలు ఇప్పుడు కొద్దిగా అండర్ వాల్యూడ్ ఉన్నాయండి. నా ఉద్దేశంలో ముడి చమురు ధరలు $90 వరకు వెళ్తాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా దేశాలు ముడి చమురు తయారు చేసి, అంటే నిల్వలు కలిగిన దేశాలకి ఈ యుద్ధం లాంటి సెనారియోస్ చాలా హాయిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్ లో మొత్తం ప్రపంచం అంతా రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తున్నది, సోలార్ పవర్, విండ్ వైపు వెళ్తున్నది. సో ఈ నిల్వలు ఉన్నంత కాలము వాళ్ళకి వీలైనంత దీని నుంచి లాభాలు కూడా ఆర్జించుకోవాలని ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు ఇటువంటి సంక్షోభం కొనసాగితే మంచిది అన్న ఉద్దేశం కూడా ఉండుండొచ్చు, అది సహజమే. సో నా ఉద్దేశంలో $90, $95 వరకు కూడా ముడి చమురు ధరలు వెళ్ళొచ్చు, తగ్గుతాయి. బట్ వీ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్ ది యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు ఏదైతే $68, $60 ఉందో, the price will start stabilizing between $85 to $95 in the future. This is ఇది నా ఉద్దేశంలో నా అంచనా. ఓకే. శ్రీనివాసరావు గారు, హర్ముజ్ జలసంధిలో నావిగేషన్ ముప్పును సివియర్ కేటగిరీగా ప్రకటించారు. గల్ఫ్ ప్రాంతంలో మోహరించిన అంతర్జాతీయ నౌకాదళాల పాత్ర ఇప్పుడు ఎలా ఉండబోతోంది? నా లెక్క ప్రకారం హార్మోజ్ స్ట్రెయిట్ ప్రపంచంలో అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ మ్యారిటైమ్ చోక్ పాయింట్. ప్రపంచ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో సుమారు 20% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. అందువల్ల ఇక్కడ చిన్న అంతరాయం జరిగిన గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ వెంటనే పెరుగుతాయి. కార్తికేయ గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ నేవీస్ పాత్ర ఇప్పుడు మరింత కీలకంగా మారుతుంది. వారి ప్రధాన బాధ్యతలు ఎలా ఉంటాయి? ఒకటి, మ్యారిటైమ్ సెక్యూరిటీ, కమర్షియల్ షిప్పింగ్ ను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం. రెండవది, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, అంతర్జాతీయ సముద్ర మార్గాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగడం. మూడవది, కాన్వాయ్ ఆపరేషన్స్, ఆయిల్ ట్యాంకర్స్, ఎల్ఎన్జీ క్యారియర్స్ కు నేవల్ ఎస్కాట్ ఇవ్వడం. నాలుగవది, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రెకానజెన్స్, శాటిలైట్స్, ఎవాక్స్, మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్ ద్వారా 24/7 మానిటర్ చేయడం.
5వది మైన్ కౌంటర్ మెషర్స్, సీ మైన్స్ ని తొలగించడం. 6వది ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్, వార్షిప్స్ పైన ఉన్న యాంటీ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ వంటి వ్యవస్థల వలన మిసైల్ డిఫెన్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే. 7వది ఎస్కలేషన్, నేవల్ ప్రెజెన్స్ ద్వారా ప్రత్యర్థికి స్పష్టమైన సందేశం ఇవ్వడం, డూ నాట్ ఎస్కలేట్ ఫర్దర్. నా అభిప్రాయం ఏమిటంటే ఇంటర్నేషనల్ నేవీస్ పని యుద్ధం చేయడం కాదు, వార్ ని ప్రివెంట్ చేయడం. అదే వారి ప్రధాన స్ట్రాటజిక్ రెస్పాన్సిబిలిటీ అని నేను భావిస్తున్నానండి. రైట్. కార్తికేయ గారు, ఇరాన్ను ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఈ శాంతి చర్చలు, ఒప్పందాలు, తిరిగి దాడులు, ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో, ఎవరి ఆదేశాలు, మార్గదర్శకత్వం ప్రకారం జరుగుతున్నాయి? ఇరాన్ లో ప్రస్తుతము ఈ శాంతి ఒప్పందం ఏదైతే జరిగిందో దీనికి ఇరాన్ రాష్ట్రపతి పెజెష్కియాన్ ఆయన ప్రోద్బలంతోనే జరిగింది అని మనకి తెలుస్తున్నది. కానీ ఇరాన్ కొత్త నాయకుడు ఎవరైతే ముస్తఫా ఖమేనీ, ఇన్ఫాక్ట్ ఆయన ఒక లేఖని బహిర్గతం కూడా చేశారు. ఏంటంటే, నాకు ఈ శాంతి చర్చలు నాకు ఇష్టం లేదు, కానీ రాష్ట్రపతి పెజెష్కియాన్ చెప్పారు కాబట్టి నేను రిపోర్ట్ చేస్తున్నానని. రాష్ట్రపతి పెజెష్కియాన్ ఆయనకి రిపోర్ట్ చేస్తారు. అలాంటిది ఈ నాయకుడు ఈ మాట అనడం ఏంటంటే, ఇది గనక వర్కౌట్ అవ్వకపోతే దానికి మీరే కారణం, ఈ రాష్ట్రపతి కారణం అని చెప్పగలరు అని. సో అందువల్ల ఏంటంటే మొత్తం ఇరానియన్ సిస్టమ్ అంతా దీనికి సపోర్టివ్ గా లేదు. ఈ శాంతి చర్చలు ఇది బ్రేక్ ఆఫ్ అయిపోవాలి, అమెరికాతో యుద్ధంలో పూర్తి విజయం ఇంకా సాధించడానికి ఉంది, లేక ఇజ్రాయెల్ తో ఇంకా సాధించాల్సిన విజయం ఉంది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో అక్కడ స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద పట్టు సాధించాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్షియన్ గల్ఫ్ లో ఉన్న అమెరికా స్థావరాలన్నిటినీ కూడా అక్కడి నుంచి అవి వెళ్ళిపోవాలి, అది యుద్ధానికి ధ్యేయం అని అనుకునేవారు కొంతమంది ఉన్నారు ఇరాన్ లో. సో వారు నాయకుడికి కనుసన్నల్లో మరి నాయకుడు చెప్పడంతో చేస్తున్నారు, వారంతా వారు చేస్తున్నారు. ఏది ఎలా చూసినా కూడాను అక్కడ రాష్ట్రపతి కూడా తలపట్టుకొని ఉంటారు ఈ పాటికి. ఎందుకంటే ఆయన ఒక పక్క నుంచి శాంతి చర్చలు చేస్తుండగా ఆయన ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది ఈ శాంతి చర్చలు విఫలమయ్యేటట్టుగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు సే కి ఈ రెండు ఫ్యాక్షన్స్ లో ఎవరు హూ ఈస్ ఇన్ కంట్రోల్ అల్టిమేట్లీ. ఓకే. శ్రీనివాసరావు గారు, ఈ ఉద్రిక్తత మరింత పెరిగితే అమెరికా, ఇరాన్లకే పరిమితం కాకుండా మళ్లీ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, ఇతర ప్రాంతీయ శక్తులు కూడా నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఎంతవరకు ఉంది? మిడిల్ ఈస్ట్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ ప్రతి దేశం మరొక దేశ భద్రతతో అనుసంధానమై ఉంటుంది. ఇజ్రాయెల్ కు నేషనల్ సెక్యూరిటీ ముప్పు పెరిగితే అది వేసి చూడదు, ఎదురుదాడి చేసేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ లకు తమ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, రిఫైనరీస్, ఎల్ఎన్జి టెర్మినల్స్ రక్షణ అత్యంత ముఖ్యమైనది. అమెరికాకు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, రీజనల్ స్టెబిలిటీ ప్రధాన లక్ష్యం. ఇరాన్ తన స్ట్రాటజిక్ డెప్త్ ను కాపాడుకోవాలని చూస్తోంది. అంటే ఒక దేశం తీసుకునే నిర్ణయం మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు పెద్ద యుద్ధాన్ని అస్సలు కోరుకోవడం లేదు. ఎందుకంటే వారి ఎకనామిక్ గ్రోత్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అన్ని స్టెబిలిటీ మీదే ఆధారపడి ఉన్నాయి. అమెరికా కూడా డిటరెన్స్ మరియు డిప్లొమసీ రెండిటిని సమాంతరంగా ఉపయోగిస్తోంది. నా మిలిటరీ అసెస్మెంట్ ఏమిటంటే రీజనల్ ఎస్కలేషన్ ప్రమాదం ఉంది, కానీ అన్ని ప్రధాన శక్తులు ఇప్పటికీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మరియు క్రైసిస్ కంట్రోల్ మీదే దృష్టి పెడుతున్నాయి. ఒకవేళ భారీ సివిలియన్ క్యాజువాలిటీస్ కానీ, హార్మోస్ పూర్తి స్థాయిలో మూసివేత లేదా మరో దేశంపై ప్రత్యక్ష మిసైల్ అటాక్ జరిగితే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వార్ ఇస్ నాట్ మియర్లీ ఎ కంటెస్ట్ ఆఫ్ మిలిటరీ పవర్ అండి. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఎ కంటెస్ట్ ఆఫ్ పొలిటికల్ విల్.
economic endurance, and diplomatic wisdom. Battles can be won on the battlefield, but lasting peace is achieved only at the negotiating table. The need of the hour is strategic restraint, responsible leadership, and sustained diplomacy. Yes. అది నేను అంటే భావిస్తున్నానండి. మీరు అన్నట్టుగానే రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనేది ఇరువైపులా కూడా కనిపిస్తోందా మీకు? అసలు ఈ అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా వారి మీద ఒత్తిడి ఉందా? ఈ యుద్ధాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, కానీ ఆ నాయకత్వం ఒక మాట చెప్పడే, రోజుకొక మాట చేంజ్ చేస్తూ ఉంటాడు. అది నెతన్యాహు అట్లా చెప్పడు. తను ఏది అనుకుంటాడో దాని మీదే కట్టుబడి ఉంటాడు. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ఈ అవకతవక సందేశాలనే ఎటు చేరలేకపోతున్నాయి. అది వాళ్ళు సైన్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, వెంటనే దానికి ప్రతిగా వీళ్ళ ఫారిన్ మినిస్టర్, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ చెప్పేస్తాడు. ఇలాంటి దాంట్లో మెచ్యూరిటీ ఉండాలండి లీడర్షిప్ లో. అది స్టేట్స్మెన్షిప్ ఉంటే అది ఈజీగా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొండిగా పట్టుబడితే ఎవరికీ లాభం లేదు. ఎస్, వి అగ్రీ దట్ ఇరాన్ షుడ్ యూటిలైజ్ ది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఓన్లీ ఫర్ ది పర్పస్. రైట్. కార్తికేయ గారు, ఎస్, మళ్ళీ కనెక్ట్ అయ్యారు సార్. శ్రీనివాసరావు గారు, చాలా తక్కువ సమయం పడుతుంది. రైట్ సార్. అంటే మీ లైన్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. కార్తికేయ గారితో మళ్ళీ వస్తాను సార్. కార్తికేయ గారు, చివరిగా ఈ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం ఇంకా సాధ్యమేనా? అందుకు దారులు తెరిచే ఉన్నాయా? చైనా లేదా ఇతర మధ్యవర్తి దేశాలు మళ్ళీ రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఇది ఖచ్చితంగా దౌత్యపరమైన సొల్యూషన్ ఉందండి. ఇన్ఫాక్ట్ ఒక పాత సామెత ఉందంటే, వార్ ఈస్ డిప్లొమసీ బై అదర్ మీన్స్ అని. సో అలాగే దిస్ పర్టికులర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది ఏప్రిల్ లాంటి సినారియో కాదు. నా ఉద్దేశంలో అయితే ఏప్రిల్ లాగా పూర్తి ప్రాంతీయ స్థాయి యుద్ధం లాంటిది రావడం అనేది మరి ఇమీడియట్ గా జరిగే ఛాన్స్ తక్కువ. ఇది ఒక రకమైన నెగోషియేషన్ టాక్టిక్స్, ఇప్పుడు నడుస్తున్నవి కూడా ఒక రకమైన నెగోషియేషన్ టాక్టిక్స్. తమదే పై చేయి ఉండాలనేది. ఇన్ఫాక్ట్ ఎంఓయు మెమోరాండం సైన్ చేసిన తర్వాత అమెరికాలో చాలా క్రిటిసిజం వచ్చింది. అండ్ అమెరికా కూడా అధ్యక్షుడు కూడా అనిపించుండొచ్చు, ఇదేమైనా కొంచెం తొందరపాటు అయ్యి మనము తొందరపడి సైన్ చేశామా, ఎందుకంటే ఇరాన్ ఇంకా స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద పట్టు వదలలేదు అని. అందువల్ల ఇది ఈ స్ట్రైక్స్ ద్వారా ఒక మళ్ళీ డిప్లొమాటిక్, అంటే ఒక నెగోషియేషన్స్ కి పై చేయి సాధించాలి అన్నది ఉద్దేశంగా కనిపిస్తున్నది. రెండోది ఏంటంటే, ఇంపార్టెంట్ గా ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అక్టోబర్ ఎండ్ లో. అయితే ఆ ఎలక్షన్స్ లో పై చేయి సాధించాలంటే, మళ్ళీ విజయం సాధించాలి అంటే యుద్ధం ఒక రకంగా కంటిన్యూ అవడం అనేది డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ ద గవర్నమెంట్ దేర్. అట్ ద సేమ్ టైం ఆ యుద్ధంలో కనుక ఏమైనా ఒక రకమైన డిఫీట్ కనుక ఇజ్రాయెల్ కి కలిగితే, అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం నెతన్యాహు ప్రభుత్వం వెళ్ళిపోతుంది, పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇది ఇరాన్కి తెలుసు. అందువల్ల ఇంకా యుఎస్ లో కాంగ్రెస్ కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్ లో ఉన్నాయి. దాని క్యాంపెయిన్ ఇప్పుడు మొదలైంది. అందువల్ల ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా ఇజ్రాయెల్లోని ఎన్నికలకి లింకేజ్ వీటితో ఉంది. అండ్ ఇరాన్ లోపల స్ట్రక్చర్స్ లో చెప్పాను కదా, నాయకుడికి రాష్ట్రపతికి మధ్య ఈ ఫ్యాక్షన్స్ లో ఎవరిది పై చేయి అనేది. సో ఆ పవర్ స్ట్రగుల్ లో కూడా ఎవరిది పై చేయి అనేది తెలియడానికి, తేలడానికి ఈ స్ట్రైక్స్ ఒక రకమైన దేర్ స్మాల్ గేమ్ ఇన్ దిస్ లార్జర్ సో దట్ ఆల్ దీస్ అదర్ గేమ్స్ ఆర్ రిజాల్వ్డ్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు శాశ్వత శాంతి ఒప్పందం కుదరాలి అంటే ముందు పరిష్కారం కావాల్సిన అంశాలు ఏమిటి? అందరికీ వేరే వేరే ఉందండి. బేసికల్లీ అమెరికా కోరేది, మిగతా ప్రపంచం కోరేది హార్మోస్ ట్రేడ్ ఫ్రీగా ఉండాలి. దాంట్లో వీళ్ళు ఈ చమురు పదార్థాలు మూవ్ కావాలి, ఈ ఆయిల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయాలి అని అందరం కోరుకుంటాం. ఇజ్రాయెల్ ఏమో వాళ్ళ ఇరాన్ యొక్క సైనిక శక్తిని తగ్గిచేయాలి, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు,
మిసైల్ చేసే క్షమత ఉండకూడదు అని వాళ్ళు చూస్తారు. ఇరాన్ ఏమో నా దగ్గర ఏమైతే ఉందో దాన్ని నేను రక్షించుకుంటాను. ఎన్నిసార్లు అణ్వాయుధాల పైన, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ పైన సంధులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇరాన్ దాన్ని ఎన్రిచ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇరాన్కి కావాల్సింది న్యూక్లియర్ పవర్ అవ్వడం, అమెరికాకి కావాల్సింది ఇరాన్ న్యూక్లియర్ పవర్ కాకుండా ఉండడం. ఇటువంటి పరిస్థితి ఇరాన్ అంటుంది, మేము ఏదైతే నష్టపోయామో వాటికన్నిటికీ మీరు నష్టపరిహారం చెల్లించాలి అని. అమెరికా ఎక్కడి నుంచి చెల్లిస్తుంది ఇది? ఇవన్నీ గొంతెమ్మ కోరికలు. వాళ్ళేమో మీరు ఫ్రీజ్ చేసిన ఎఫెక్ట్ అన్ని రిలీజ్ చేయండి అంటారు. వాళ్ళు మీరు ముందు ఆన్ గ్రౌండ్ చూపించండి, మేము MOUలో ఏది చేసామో అది ఫాలో అయితే మేము కొద్దిగా ఇస్తామంటారు. అట్లాంటప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. నమ్మకం లేని పరిస్థితిలో ఎంతవరకు వాళ్ళు వెళ్ళగలరు? ఇదేదో కౌరవ పాండవుల్లాగా సంధి చేయడానికి కృష్ణ పరమాత్మ వెళ్ళినా కూడా వాళ్ళు దుర్యోధనులు ఒప్పుకోలేదు. అటువంటి గొంతమ్మ కోడి చేరుకుంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి సంధి? ఇది మన కలీగ్ చెప్పినట్టు ఇది పాలిటిక్స్ తోని, అక్కడి ఎలక్షన్స్ తోని, లోకల్ ఇది ఇష్యూస్ తోని లింక్ అయి ఉంటుంది. అందరూ తమది పై చేయి కావాలంటారు. అయ్యేటప్పటికీ ఇది కూడా చాలా పేచీకరంగా ఉన్నట్టు అనిపిస్తోందండి. రైట్. ఎప్పుడు అవుతుంది అనేది, సంధి కావాలి, యుద్ధం ఆగాలి, మనకి చమురు రావాలి, అది మటుకు భారత్ కి చాలా ముఖ్యం. అన్ని దేశాలు మనతోని మంచి సంబంధాలు ఉన్నవే కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇది త్వరగా సంధి లేకపోతే ఎకానమీ మటుకు చాలా దెబ్బతింటుందండి. రైట్. కార్తికేయ గారు, ఇరాన్ అమెరికా సంగతి సరే, మరి శాశ్వత శాంతి విషయంలో ఇక్కడ ఇజ్రాయెల్ పాత్ర ఏం కనిపిస్తోంది? ఇజ్రాయెల్ కి ఇన్ఫాక్ట్ ఈ మెమరాండం అస్సలు ఇష్టం లేదు. ఈ మెమరాండం ద్వారా అమెరికా ఇరాన్ కి చాలా ఎక్కువ కన్సీడ్ చేసింది అనేది ఇజ్రాయెల్లో మనం అన్ని పార్టీల నుంచి కనిపిస్తున్నది. అదే కాకుండా ఈ మధ్యలో ఇజ్రాయెల్లో ఈ యుద్ధం కొనసాగాలి అనేది ప్రతిపక్షాల్లో, అంటే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రాబోయే ఎన్నికలకి, నఫ్తాలి బెనెట్ కానివ్వండి, ఐసెన్ డాట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలాగైనా ఇరాన్ మట్టి కర్పించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ మెమరాండం ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ కి ఒక రకమైన సాంత్వన. మళ్ళీ ఈ స్ట్రైక్స్ మొదలెడితే ఇజ్రాయెల్ ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తుంది అనేది అవసరం కాదు. అమెరికా ఇరాన్ కి మంచి స్ట్రైక్స్ అవుతున్నా చాలు. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ ది స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను చెప్పాను కదా, ఈ స్ట్రైక్స్ ఇప్పుడు నడుస్తున్నవి ఇది నిజమైన యుద్ధం కాదు. ఇది కేవలం ఒక రకమైన నెగోషియేషన్స్ లాగా అనిపిస్తున్నది. నెగోషియేషన్స్ జరగడానికి ఒక సైడ్ షో లాగా కనిపిస్తున్నది. అందువల్ల దీని తర్వాత వచ్చే కొత్త మెమరాండం కానివ్వండి, అగ్రిమెంట్ కానివ్వండి, అందులో మళ్ళీ ఇజ్రాయెల్ కి సానుకూలంగా టర్మ్స్ ఉంటాయా లేదా అనేది మనం చెప్పలేం. అందువల్ల నా ఉద్దేశంలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఉన్న శత్రుత్వానికి గల స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ చేంజ్ కాలేదు. పాలెస్టైన్ ఇష్యూ కూడా ఒక విధంగా అడ్రస్ కాలేదు ఏ విధంగానూ. సో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య మరొక యుద్ధం అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. ఒక రాబోయే 2-3 ఏళ్లలో ఒక అయ్యమాలి ఇంకో యుద్ధం. రైట్ అండి. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు, కార్తికేయ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.